అంటే అవినాష్ రెడ్డిని అంత వెనకేసుకొని రావడానికి ఏంటి అంత బలమైన కారణం? దానివల్లనే కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు అంటున్నారు. అవినాష్ రెడ్డిది అంటే అది నష్టం జరుగుతున్నా కూడా అయినా కానీ అవినాష్ రెడ్డి వైపే నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అది కుటుంబంలో ఏం జరిగిందో నేనైతే కూడా చెప్పలేను. ఎందుకంటే ఎక్కడో జరిగే సంఘటనల గురించి చెప్పలేను. కాకపోతే సిబిఐ అయితే విచారణ చేసి భాస్కర్ రెడ్డి గారిని, అంటే అవినాష్ రెడ్డి తండ్రి గారిని, అవినాష్ రెడ్డిని ముద్దాయిలుగా చేర్చినారు, అరెస్ట్ చేసినారు, ఏదో బెయిల్ మీద వచ్చినారు. ఇచ్చినాక కేసుతో అంతో ఎంతో సంబంధం ఉన్నట్లే కదా. ఉన్నప్పుడు ఇక్కడేమో బాబాయ్, వాళ్ళు కూడా బాబాయిల కిందకే లెక్క వస్తారు. ఎందుకంటే కాకపోతే చిన్న ఆయన పెద్ద నాయన కొడుకులు, రాజారెడ్డి గారి తండ్రి, భాస్కర్ రెడ్డి గారి తండ్రి, వాళ్ళు చిన్న అన్నదమ్ముల బిడ్డలు కాబట్టి ఒకవేళ అవినాష్ రెడ్డి భాగవతం తెలిసినప్పుడు అది ఏదైనా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాల్సింది. ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, బాగుండదు, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఏదన్నా కార్యక్రమం చేయించిండాల్సింది. రాజీనామా ఇప్పించడమో ఏదో చూసి ఎన్నిక రాకుండా ఒక 6 మాసాల ముందో 7 మాసాల ముందో జైలుకు పోయినప్పటికి ఎన్నికలకు 6 మాసాలే కదా ఉన్నది. అటువంటి సమయంలో రాజీనామా చేయించింటే ఇంత వచ్చేది కాదు. ఆ టికెట్ ఇచ్చే విషయంలోనూ మళ్ళీ ఆయనకే ఇవ్వడము, ఇవన్నీ ఎందుకు అంత ఒత్తాస పలుకుతున్నారు? దర్యాప్తులో సహకరించడం లేదు, కేసు జరపనీయడం లేదని సునీత గారు కూడా ఆరోపణలు చేస్తున్నారు. సరే, అవి ఎంత మేరకు ఉన్నాయి, సిబిఐ మీద ఆయన ప్రభావం ఎంత ఉంటుంది అనేది నేను చెప్పలేను. కానీ ఈ సంఘటనల వల్ల ఎందుకంటే అతను పూర్తిగా ఒత్తాస పలుకుతున్నారేమో అవినాష్ గారికి అనేది ఒక అభియోగం వచ్చేదానికి అవకాశం ఉంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి. కానీ అవినాష్ రెడ్డి గారు మీరు అన్నట్టు పార్టీకి దూరం పెట్టినా కానీ, రాజీనామా చేయించినా కానీ అది నేరం ఒప్పుకున్నట్లే కదని చెప్పి కూడా మళ్ళీ అదొక ప్రచారం ఎట్లయితుంది. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత మోరల్గా ఫీల్ అయ్యి రాజీనామా ఇవ్వచ్చు కదా, దానికి ఏముంది పెద్ద విషయం? ప్రజల్లో వ్యతిరేకత. ఆయన అరెస్ట్ చేసినారు కదా, అరెస్ట్ చేసినప్పుడు రాజీనామా ఇస్తే దాన్ని ఏం ఫీల్ అవుతారు? అరెస్ట్ అయినాను కాబట్టి రాజీనామా ఇచ్చినాను అంటారు. అది కేసుకు సంబంధం లేదు కదా. ఒకవేళ అరెస్ట్ అయింది కేసులోనే, కానీ అరెస్ట్ అయినాను కాబట్టి మోరల్గా నేను ఫీల్ అయ్యి రాజీనామా చేస్తాను అంటారా? హత్యకు సంబంధించి రాజీనామా చేసినామన్నారు కదా. ఏంటి సార్, రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఎవరు ఎక్కువ ప్రజల్లో చొచ్చుకొని పోయి ఉంటారు? ఎవరు ప్రజలకి అది తక్కువ టైంలో దూరం అయిపోయారు? కాదు, మీరు ఆయన్ని కంపేర్ చేయమంటే తలాలు మారినాయి. ఎటు కంపేర్ చేస్తాము. కాకపోతే ఏమిట్రానంటే ఆయన కిందిటి నుంచి పైకి వచ్చినాడు. ఆయన నా మాదిరే డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టిన తర్వాత 2-3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినాక ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకొని కంటెస్ట్ చేసి శాసనసభ్యులైనారు. నేను ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని ఫస్ట్ సమితి ప్రెసిడెంట్ అయినా, మళ్ళీ శాసనసభ్యునైనా. రాయలసీమ ఉద్యమంలో కూడా అందరం కలిసిమెలిసి పనిచేసినాము, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి. మళ్ళీ తర్వాత ఆయన ఎంపీగా పోవడము వద్దని చెప్పినాము అనుకోండి. అప్పుడు ఎంపీగా వద్దని చెప్పినాము. ఎందుకు ఇక్కడ ఉంటే గవర్నమెంట్ వస్తుంది, ఎప్పుడవుతుంది ముఖ్యమంత్రి వచ్చిండు కదా. కానీ ఆయన వదిలిపెట్టి పార్లమెంటు పోవడంతో అప్పుడు రాజీవ్ గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ మెంబర్లు ఈడ అవసరం ఉంది, మీరు రాష్ట్రాలకు పోయేదానికి లేదని. దానివల్ల ఆయనకు ముఖ్యమంత్రి అప్పుడు రాలేకపోయింది. దాని మీద ఆయన ఏదో డిసెంట్ యాక్టివిటీ అవి చేసుకోవడము, అవి ఆయన స్వయంకృతాపరాధాలే. కానీ కాకపోతే ఏమంటే కింది నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజలతో కలవటం కానీ, మాట్లాడటం కానీ, మమేకమయ్యేదానికి ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఆయన బార్న్ విత్ సిల్వర్ స్పూన్. ఇక్కడ హైదరాబాద్లో పుట్టాడు, సరే పెరిగింది కూడా హైదరాబాద్లోనే, పబ్లిక్ స్కూల్లో చదివాడు, లండన్లో పోయి ఏదో గ్రాడ్యుయేషన్ చేసినాను. తర్వాత వచ్చినాడు, మ్యారేజ్ అయింది, బెంగళూరులో ఉండి వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు. నియోజకవర్గంలో కూడా లేదు. మళ్ళీ తర్వాత రావటము, జైలు పోవటము, ఓదార్పు యాత్రలను ఇట్టే తిరగడం సరిపోయింది. కానీ గ్రామ స్థాయిలో పోయి గ్రామాల్లో ఏముంది అని తెలుసుకునే దాఖలాలు లేవు. అందులో తరం కూడా మారింది. అప్పుడు ఏదో మాట మీద నిలకడ, మేము కూడా నాయకులం కూడా
నమ్మిన ప్రజలకు సహాయం చేయడం, రాజకీయాల వరకు ఇవన్నీ ఉండేది కానీ అవి వ్యక్తిగతంగా ఇప్పుడు ఏమైంది అంటే అంతా వ్యాపార దృష్టి వచ్చి చేరింది, డబ్బులు ఇవన్నీ మాయమైపోయినాయి.